ఇక బ్రాండ్లందు తన బ్రాండ్ వేరేయా అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన రూటే సెపరేటు, తన బ్రాండే అలగ్ అంటున్నారైనా. ఎలా? ఎన్టీఆర్ అంటే ₹2 కిలో బియ్యం, చంద్రబాబు అంటే ఐటీ, వైఎస్ఆర్ అంటే వ్యవసాయం. ఇలా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటి? రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సభలో మాట్లాడిన ఆయన తనను చాలా మంది ఒక్క ప్రశ్నను పదే పదే అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళ అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి ప్రస్తావన తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఇదే వేదికపై కేసీఆర్ పై సెటార్లు వేశారు రేవంత్ రెడ్డి. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. చివరిగా తన బ్రాండ్ ఏంటో ప్రకటించారు ముఖ్యమంత్రి. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. యువతకు చదువు, ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు సీఎం. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందన్నారాయన.